అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూచి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ అందరూ కూడా సంతోషిస్తూ యేసు ప్రభుణ్ణి హోసన్నా రక్షకుడా దావీదు కుమారుడా అని సంతోషముతో యేసు ప్రభుని మరి గణపరిచారు, స్వీకరించారు. యేసు ప్రభు గాడిదనెక్కి వస్తుంటే సంతోషముతో ఆనందించినటువంటి అదే ప్రజలంట ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత, అంటే గుడ్ ఫ్రైడే వచ్చే సమయానికి, మాకు ఈ యేసు ప్రభు వద్దు, ఈ యేసు ప్రభును సిలివేసేయండి, యేసు ప్రభును సిలివేసేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంట. దీని నిమిత్తమే యేసు ప్రభువు ఏడవడం జరిగింది. చూడండి, ఎందుకు యేసు ప్రభు ఏడవడం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసయ్య మొట్టమొదటిగా గాడిద పిల్లనెక్కి వస్తున్నప్పుడు వాళ్ళు మాకు రాజు వచ్చాడు, మాకు రక్షకుడు వచ్చాడు, మమ్మల్ని నడిపించే మాకు నాయకుడు వచ్చాడు అని ఆనందపడిన ఆ ప్రజలే 4 రోజులు అయ్యేసరికి ఈయన మాకు వద్దు, ఈయన్ని సిలువేసేయండి అని వాళ్ళే కేకలు వేసి ఆ యేసయ్యను సిలువ వేయడానికి వారు కారణమయ్యారు. కాబట్టి యేసు ప్రభు అంట మరి ఆయన దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడంట. వాళ్ళందరూ యేసు ప్రభుని సిలువేయమన్నందుకు ఆయన ఏడవలేదు. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎంతగా బలహీనంగా ఉన్నారో, ఎంతగా ఎదుగుదల లేకుండా ఉన్నారో, దేవుని సంగతులు వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నాయో దాన్ని చూచి యేసు ప్రభు ఏడ్చాడంట. వాళ్ళలో ఎదుగుదల లేని స్థితి ఏంటి అనంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, ఆ ప్రవచనము నెరవేర్చడానికి నేను మీ మధ్యలోకి రక్షకుడుగా, రాజుగా, నాయకుడుగా నేను వచ్చాను అని చెప్పినప్పటికీ కూడా వారికి గ్రహింపు లేక ఇంతలోనే ఈ యేసయ్యనంట కొంతమంది ద్వేషించే మనుషులు ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభును ద్వేషిస్తున్నారో వాళ్ళ వలేనే వాళ్ళ మాటలు వినేసేసి వెంటనే 4 రోజులకే ఏమంటున్నారంటే, ఈ యేసు ప్రభుని సిలువేసేయండి, ఈ యేసు ప్రభుని సిలువేసేయండి అని అంటున్నారు. అటువంటి వాళ్ళ యొక్క అమాయకపు హృదయాన్ని బట్టి, భక్తిలో ఎదుగుదల లేని స్థితిని బట్టి యేసయ్యంట వాళ్ళ నిమిత్తము బాధపడినట్టుగా మనకు కనబడతా